సుస్థి చేసి మందు మాకు తీసుకోవడానికి మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ కూడా దాపురిస్తున్నారు దగాకోర్లు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఔషధాల మాటున పెద్ద మాఫియానే నడుస్తోంది. పట్టణ ప్రాంతాలే కాదు, ఏజెన్సీల్లో కూడా విచ్చలవిడిగా సాగుతోంది ఫార్మసీ దందా. కమిషన్ల కక్కుర్తితో రూల్స్ అన్ని తుంగలో తొక్కేస్తున్నారు. డాక్టర్ చీటీ లేకపోతేనే మై హునా పైసలు ఇచ్చి కౌంటర్లో చెయ్యి పెడితే చాలు. అబార్షన్ కిట్స్, మత్తు మందులు, వయాగ్రా వగైరా వగైరా ఏదైనా ఇట్టే ఇచ్చేస్తాం. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద ఎత్తున వయాగ్రా, అదేవిధంగా అబార్షన్ కిట్లకు సంబంధించినటువంటి అక్రమాలు వెలుగు చూసినాయి. ఇతర ప్రాంతాల నుంచి వీటిని పెద్ద ఎత్తున ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వారికి కూడా అమ్మినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జరిగినటువంటి రైడ్స్లో నిడమర్రు మండలం తోకలపల్లిలో ఉన్నటువంటి ఒక షాపులో ఏదైతే ఏలూరు నుంచి కృష్ణా మెడికల్స్ దగ్గర నుంచి అబార్షన్కి సంబంధించినటువంటి కిట్స్ తీసుకురావడం జరిగింది. అయితే ఎవరికి అమ్మారు, ఎవరెవరికి అమ్మారు, ఎవరు ప్రిస్క్రైబ్ చేశారు, ఎవరు కొనుగోలు చేశారు? ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఒక్క రోజులో 152 షాపులపై ఆకస్మిక సోదాలు చేస్తే 148 షాపుల్లో గోల్మాల్ జరుగుతున్నట్టు తేలింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 17 చోట్ల తనిఖీలు చేస్తే 13 షాపుల్లో నిబంధనలు బేఖాతరే. గైనకాలజిస్ట్ చీటీ రాస్తే తప్ప ఇవ్వకూడని అబార్షన్ కిట్స్, మత్తు మందులు కూడా ఓవర్ ది కౌంటర్ చాలా ఈజీగా దొరికిపోతున్నాయి. గతంలో కూడా ఏలూరు జిల్లాలో 7 కేసులు నమోదు చేసి షాప్ సీజ్ చేసినప్పటికీ మెడికల్ మాఫియా యథేచ్ఛగా జరిగిపోతోంది. చాలామంది ప్రెజెంట్ డేస్లో ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వలన యువత కూడా మిస్యూజ్ చేస్తున్నారు. అది ఎంతో ఉపయోగపడే మందులను కూడా మిస్యూజ్ చేసే పరిస్థితులు ఉండబట్టి దీని మీద ఒక రైడ్స్ అంటూ కండక్ట్ చేయడం అనేది జరిగిందండి. ఎక్కడ కూడా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరగకుండా ఉండాలని ఈ డ్రగ్స్ పైన ఈ రైడ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఏమన్నా అందులో ఎనీ వైలేషన్స్ నోటీస్ జరిగితే గనక యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. డ్రగ్ కంట్రోల్ అధికారులు ఉక్కుపాదం మోపిన షాపులోళ్లకు నో ఫికర్. ఎందుకంటే షాపులు చిన్నవే కావచ్చు, వాళ్ల సిండికేట్ మాత్రం చాలా పెద్దది. అధికారులే తట్టుకోలేక చేతులెత్తేస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు నిఘా పెట్టినప్పటికీ, దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఈ మెడికల్ షాపుల వ్యవహారం, మెడికల్ షాపుల వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో, మందుల వ్యాపారం చేస్తున్నారో, వీరికి సంబంధించిన భయం మాత్రం ఏమాత్రం కూడా కనిపిస్తున్నటువంటి వాతావరణం లేదు. ఎందుకంటే వీరికి అధికారులతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఉన్నత స్థాయిలో పైరవీలు చేసినటువంటి వ్యవస్థ ఈ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఎవరైతే కేసులు నమోదు చేస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో వారిపైన కూడా తిరిగి ఫిర్యాదులు చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. మరో వారం 10 రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు. ఈ సమయంలో మత్తు మందుల అమ్మకాలు విచ్చలవిడిగా జరిగితే జరిగే నష్టం అపారం. అందుకే డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు స్పెషల్గా నిఘా పెట్టి మెడికల్ షాపుల్ని రౌండప్ చేస్తున్నారు.